అందరికీ నమస్కారం అండి. అలరించే కథలకు స్వాగతం. ఈరోజు వినిపించబోయే కథ ధృవతార 6వ భాగం. ఇక కథలోకి వెళదామా? తల్లి చెప్పిందంతా వింటున్న స్వాతికి ఏదో పాతకాలం నాటి సినిమా చూస్తున్న అనుభూతి కలిగింది. 25 ఏళ్ల క్రితం స్త్రీకున్న స్వాతంత్రం ఏమాత్రమో అర్థమైంది. అయితే ఈనాటికి అణిగిమణిగి వంటింటికే అంకితమైన ఎంతోమంది అతివల బతుకులు గ్రామీణ భారతదేశంలో కనిపిస్తూనే ఉన్నాయి. అంటే ఈనాటికి ఆయన ఇంకా ఎక్కడున్నారో తెలియదా అన్నమాట అని అడిగింది. తెలీదు అన్నట్టు తలూపింది శైలజ. అంతకు మించి ఆ విషయం గురించి మరేమీ మాట్లాడదలుచుకోలేదు స్వాతి. ఆమెకు తెలుసు, తల్లి మనసులో గూడు కట్టుకున్న విరక్తి ఏపాటిదో. దాన్ని నిర్మూలించడం అసాధ్యం. జీవన పోరాటంలో ఓడిందో గెలిచిందో తెలియని అయోమయ స్థితిలో ఉందామె. తన వ్యక్తిగత జీవితం చూసుకుంటే ఓడినట్టే. అయితే ఒంటరిగా తన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దిన ఆమెకు ఆ ఓటమి లెక్కలోనిది కాదు. ఆ విధంగా చూసుకుంటే ఆమె గెలిచినట్టే. అది సాధారణమైన గెలుపు కాదు, విశ్వవిజేత అని చెప్పక తప్పదు. ఒంటరిగా సమాజానికి ఎదిరీది గత 15 ఏళ్లుగా 2 పిల్లలను ప్రయోజకులను చేసింది. అటువంటి తల్లికి ఎలాగైనా స్వాంతన కలిగించే ఉపాయం ఆలోచించాలి. అదే ప్రస్తుత తన ముందున్న అతిపెద్ద బాధ్యత అనుకుంది స్వాతి. అంటే ఇప్పుడు పొలాలు ఆస్తులు ఏవీ లేవన్నమాట. దానికి కూడా మౌనంగా తలూపింది శైలజ. అవన్నీ కూడా నాన్న సినిమా పిచ్చి వల్లే పోయిందంటావు అవునా? అదోలా చూసింది స్వాతి వంక శైలజ. అమ్మ, ఏదైనా పోయిన చోటే వెతుక్కోవాలంటారు కదా. అలాంటప్పుడు దీనికంతటికీ కారణమనుకుంటున్న ఆ సినిమా ద్వారానే పోగొట్టుకున్న దాంతంతా తిరిగి పొందితే ప్రయత్నం ఎందుకు చేయకూడదు? ఆమె ముఖంలోని భావాలు గమనిస్తూ మెల్లగా అన్నది స్వాతి. ఆ మాటలు వినగానే శైలజ చూపులు తీక్షణంగా మారాయి. ఆపు నీ వితండవాదం. నువ్వేది చెప్పదలుచుకున్నావో నాకు తెలుసు. అదెవత్తో నీలాగే ఉందనో లేకపోతే నువ్వే దానిలా ఉన్నావనో అంటున్నావు. నా కంఠంలో ప్రాణమున్నంగా నువ్వు ఆ ఛాయలకు కూడా వెళ్ళటానికి వీల్లేదు అన్నది తీవ్రస్వరంతో. తల్లి కంఠంలోని తీవ్రత స్వాతికి కాస్త తగ్గింది. ఎలాగైనా కష్టాల కడల నుంచి తల్లిని దరిచేర్చాలి. అందుకు పోయిన చోటే వెతుక్కోవడమన్న తన ఆలోచన సరైనదే. చేసేదేదైనా తల్లికి తెలియకుండా చేయాలి. తెలిస్తే అనవసరంగా బాధ పెట్టినట్టవుతుంది. ఆలోచనల నుంచి బయటపడ్డ స్వాతి తేరుకొని చూస్తే తల్లి వంటింట్లో ఉంది. ఇంత జరిగినా మనసును చిక్కబట్టుకొని తమ కోసం జీవితాన్ని దారపోసిన పోషిస్తున్న తల్లికి ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్వవైభవం తెచ్చిపెట్టాలని బలంగా నిర్ణయించుకుంది స్వాతి. సినిమా షూటింగ్ అనుకున్న షెడ్యూల్ ప్రకారమే ఖచ్చితంగా జరుగుతుంది. స్క్రిప్ట్ మొత్తం సిద్ధం చేసుకున్నాకే సెట్స్ మీదకి వెళ్ళే అలవాటున్న జంట కావటం మూలాన ఎక్కడ తడబాటు లేకుండా షూటింగ్ సాఫీగా సాగుతుంది. వాళ్ళ అంచనా ప్రకారం మరో 3-4 నెలల్లో సినిమా పూర్తి కావచ్చు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఆనంద శర్మ సంజన కూర్చున్న వద్దకు వచ్చాడు. అతన్ని చూడకోనే మర్యాదపూర్వకంగా లేచి నిలబడింది సంజన. పర్లేదమ్మా, కూర్చో. భలే దానివే. తండ్రి అంతటి వాడిని కదా, తండ్రిలానే భావించు. మన పురాణాల్లో తల్లిదండ్రుల పట్ల ఇంతకు మించి మర్యాద చూపించారు. రామాయణ మహాభారత కథలే అందుకు ఉదాహరణ. నీతో మాట్లాడి జయించలేను కానీ మరో 3 సినిమాల్లో షూటింగ్ ముగిపోతుంది. ఈ ముందు ఏం చేయాలనుకుంటున్నావు? మళ్ళీ మీరే ఏదైనా సినిమా తీస్తే నన్ను గుర్తుంచుకోండి. మీ సినిమాల్లో తప్ప మరెవరి దగ్గర నటించే ఉద్దేశం లేదు. ఇదే నా ఆఖరి సినిమా అయినా నాకు సంతోషమే. పైగా నేను చెప్పిన మరో కారణం కూడా మీకు తెలుసు అంటూ నవ్వేసింది సంజన. కొద్ది నిమిషాల మౌనం తర్వాత, ప్రస్తుతానికి మాకు కూడా మంచి కథలేమీ దొరకలేదు. అందువల్ల కొంత గ్యాప్ రావచ్చని భావిస్తున్నాం. పైగా నా మటుకు నేను కొన్నాళ్ల పాటు దూరంగా ఉండాలనుకుంటున్నాను. మా మూర్తి కూడా బహుశా అదే ఉద్దేశం ఉన్నట్టుంది. చూద్దాం ఏమవుతుందో. అలాగైతే నాకు కూడా గ్యాపే. హాయిగా ఇంటి పట్టున ఉండి లేకుంటే ఊళ్ళో తిరుగుతూనో గడిపేయచ్చు. ప్రస్తుతానికి నీ షెడ్యూల్ మూసింది. 3 రోజుల తర్వాత మళ్ళీ ఉంటుంది. అప్పటి వరకు నువ్వు రానక్కర్లేదు. అది చెబుదామనే వచ్చాను అంటూ లేచాడు ఆనంద శర్మ. అలాగే సార్, మీరలా చెప్తే అలాగే. మరి ఇప్పుడు బయలుదేరచ్చా? విత్ ప్లెజర్ అంటూ నవ్వుతూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు ఆనంద శర్మ. సంజన ముఖంలో ఏదో తృప్తి. 2-3 రోజులు సెలవు దొరికిన ఫీలింగ్. బయటకు వస్తుంటే అకస్మాత్తుగా ఆమెకు ఆ పిచ్చి వ్యక్తి గుర్తుకొచ్చాడు. వెంటనే ఆమె భయంతో చుట్టూ చూసింది. అతనెక్కడా కనపడలేదు. హమ్మయ్య అనుకుంటూ గుండెల మీద చెయ్యి వేసుకొని గేటు దాటబోతుండగా హఠాత్తుగా ప్రత్యక్షమయ్యాడతను. బెదిరి ఒక్కడుగు వెనక వేసింది.
భయపడకు, నువ్వు నిజం మాత్రం చెప్పు. నీ పేరు స్వాతి కదూ? మీ అమ్మ పేరు శైలజ, మీది తాపేశ్వరం. మళ్ళీ పాత పాటే పాడడం విసుక్కుంది సంజన. అయితే ఈరోజు ఎలాగైనా ఇతని నుంచి అతని కథ వినాలనుకుంది. మరో 3 రోజుల వరకు తనకు ఈ ఛాయలకు రాదు. ఇతని బాధ ఏమిటో కథేమిటో తెలుసుకుంటే అతనికి కూడా కాస్త నెమ్మదిగా ఉన్నట్టుంది. నా మాటలు కరాఖండిగా చెప్పేస్తే ఇక ముందు తనలా వేధించడు అనుకుని టక్కున ఆగింది సంజన. నేనెవ్వరన్నది అలా ఉంచు. ఇంతకు నువ్వెవరు? అస్తమానం నన్నెందుకు అలా అడుగుతున్నావు? నీ వాళ్ళకెవరైనా కనబడకుండా పోయారా? ఆ అమ్మాయి నాలా ఉంటుందా అని అడిగింది సంజన. దూరంగా గేటు వద్ద నిలబడ్డ గోర్ఖా వీళ్ళ సంభాషణ చూసి కాస్త కంగారు పడ్డాడు. అతని కంగారల్లా ఆ పిచ్చోడు సంజనకేదైనా అపకారం చేస్తాడేమో అన్నది. అందుకని వేగంగా కదిలి అక్కడికి వచ్చాడు. అతను అచ్యుతరావును వారించేలోపే సంజన గూర్ఖాను వారించింది. మీరు ఊరుకోండి, ఎన్నాళ్ళిలా ఇతను భయపడుతూ పరిగెత్తాలి? ఈరోజు ఇతని కథేమిటో తెలుసుకొని అతని అనుమానాన్ని నివృత్తి చేసే ఇక ముందుకు నా జోలికి రాడుగా అంది. అచ్యుతరావు ముఖంలో వెలుగు. అంతలోనే అనుమానం. నిజంగానే ఈమె స్వాతి కాదా? కానీ స్వాతిలాగే అనిపిస్తుంది. అచ్యుతరావు తటపడాయిస్తున్నాడు. అంతలోనే ఏమనుకున్నాడో ఏమో, అలా చెట్టు నీడను కూర్చుంటే నా కథ చెప్తాను. అప్పుడైనా నీకు నీ జీవితంలో జరిగిన సంఘటనలు గుర్తొస్తే నువ్వు స్వాతివే అన్నది నా నమ్మకం. అందుకే నా కథ చెప్తున్నాను. ఈ సినీ ప్రపంచంలో వెలిగేదంతా వెలుతురు కాదు. నవ్వే వాళ్ళందరూ సంతోషంగా ఉండరు. సాఫీగా ఉన్న రోడ్డంతా ఎర్ర తివాచీ కాదు. విను. శైలజతో నా పెళ్ళి పెద్దలు కుదిర్చిందే. ఎంతో మంచి అమ్మాయి. మా నాన్నకు ఆమె మీద ఎక్కడలేని అభిమానం. ఆమెను కోడలిలా కాక కూతురులా చూసుకునేవారు. అయితే నేను మాత్రం జులాయిగా తిరిగేవాడిని. పేరుకే ఉద్యోగం, కానీ దాన్ని సక్రమంగా చేసేవాణ్ణి కాదు. నాకు సినిమాలంటే తెగ పిచ్చి. హీరో ఎవరన్నది కాదు ముఖ్యం. ఈ రోజుకు థియేటర్కి వెళ్ళి సినిమా చూసామా లేదా అన్నదే ముఖ్యం. ఉద్యోగానికని వెళ్ళి పని నామం పెట్టి సినిమాకి వెళ్ళినవాణ్ణి. నాకు తోడుగా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు. పెళ్ళయ్యాక నా తిరుగుళ్లకు దాదాపు బ్రేక్ పడ్డట్టే అయ్యింది. దాంతో నాకు ఊపిరాడినట్లయింది. తిక్కరేగింది. అప్పటిదాకా లేనిది తండ్రితో కూడా కొన్ని సందర్భాల్లో వాదనకు దిగాను. అందుకు కారణం నా చేతికి డబ్బు అందకపోవడమే. వచ్చే జీతం 2 వారాల్లోనే ఖర్చయిపోయేది. అసలు జీతం కూడా ఏనాడు పూర్తిగా చేతికి అందేది కాదు. ఎందుకంటే సగం రోజులు పనికే వెళ్ళేవాణ్ణి కాదు. మీరిద్దరూ పుట్టాక జీవితంలో ఏదైనా మార్పు వస్తుందనుకుంటే ఉలిక్కిపడింది వింటున్న సంజన. ఆగావు, నేను నీ కూతుర్నా? నీకెవరు చెప్పారు? నువ్వనుకుంటే సరిపోతుందా అన్నది తీవ్రంగా. ఏదో ఒక ప్రవాహంలా తన కథ చెప్పుకుంటూ పోతున్న అచ్యుతరావు కూడా ఆమె మాటలకు ఉలిక్కిపడ్డాడు. సారీ అమ్మా, నాకు ఎప్పటినుంచో నువ్వు మా అమ్మాయి స్వాతి అనే భావన మనసులో బలంగా పడిపోయింది. అందువల్లే అలా అన్నాను. ఇక అననులే అంటూ మళ్ళీ చెప్పటం ప్రారంభించాడు. అమ్మాయి అబ్బాయి పుట్టాక కొంతకాలం అతను సంతోషంగానే ఉన్నాడు. ఆ తరువాత కొన్నాళ్లకు తల్లిదండ్రులు చనిపోయాక ఇక అతనికి తిరుగులేదనిపించింది. అంతా అతని సామ్రాజ్యమే అనిపించింది. మేనమామ రాజయ్య అతనికి పరమ విధేయుడిలా నటిస్తూనే తన సరదాలు తీర్చుకునేవాడు. అతని పేరున వాళ్ళ నాన్న పేరున ఊరంతా అప్పులు చేసి చివరికి అతన్ని ఊరొదిలి పారిపోయే స్థితికి తెచ్చాడు. ఈ సందర్భంలో ఒక సినిమా బృందం ఆ ఊరికి వచ్చింది. ఎప్పటిలాగే అక్కడ వాలిపోయాడు ముకుందరావు. ఆ బృందంలో ఒకడు మాత్రం అందరి తలలో నాలుకలుగా బొంగరంలా తిరుగుతూ చకచకా పనులు చేయిస్తూ పోతున్నాడు. అతన్ని చూసిన ముకుందరావుకు ఎలాగైనా అతనితో పరిచయం పెంచుకోవాలనిపించింది. ఎలాగో కష్టపడి అతని పేరు కనుక్కున్నాడు. జనార్దన్ అట. మధ్యాహ్న సమయానికి షూటింగ్ కాస్త తెరపించినప్పుడు మెల్లగా అతని వద్దకెళ్ళి అతన్ని మాటల్లో దింపాడు ముకుందరావు. ముందు ఇతన్ని ఎగాదిగా చూసిన జనార్దన్ తర్వాత మెల్లగా మాట కలిపాడు. తాను లేనిదే యూనిట్లో ఒక పని కూడా జరగదన్నంతగా తన గురించి తాను చెప్పుకున్నాడు. దర్శక నిర్మాతల దగ్గర నుంచి హీరో హీరోయిన్ల దగ్గర నుంచి లైట్ బాయ్ క్లాబ్ బాయ్ వరకు అందరూ అతని మాట ప్రకారమే నడుచుకునే వాళ్ళేనట. అయితే వెంటనే అతని మాటల్ని నమ్మేయలేదు అతను. కాసేపు అతన్ని పనులన్నీ గమనించాక అతను చెప్పింది నిజమని నమ్మి అతని చాకచక్యం చూసి అచ్చరు పొందాడు ముకుందరావు. వెంటనే అతని మనసులో చాన్నాళ్లుగా ఉన్న కోరిక ఒక్కసారిగా బహిర్గతమైంది. అతను చూసుకొని మెల్లగా అతనితో తన మనసులో మాట చెప్పాడు. కాఫీ సిప్ చేస్తూ అక్కడున్న యూనిట్ సభ్యులకు పనులు పురమాయిస్తున్న జనార్దన్కు ఇతని ప్రశ్న విని పొరమారింది. నెత్తిన కొట్టుకుంటూ అతని వంక ఎగాదిగా చూసి, మీది ఈ ఊరేనా, లేకుంటే సినిమా షూటింగ్ కోసం వచ్చావా పక్కూరు నుంచి అని అడిగాడు సందేహంగా.
ముందు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం కావాలి స్థిరంగా అన్నాడు ముకుందరావు అతన్నే చూస్తూ. ప్రస్తుతం ఉన్న ట్రెండును బట్టి లో బడ్జెట్ అంటేనే 10 కోట్లు కావాలి. ఎంత లేదనుకున్నా కనీసం 5 కోట్లన్నా కావాలి. ఆలోచనలో పడ్డాడు ముకుందరావు. అతని ఆలోచన జనార్దన్ ముఖాన్ని వికసింపజేసింది. మనిషి శరీరం మేకపోతులా కనిపించాయినతల్లో. బకరా అంటే ఇలాంటి వాళ్లే అన్న నిశ్చయానికి వచ్చేశాడు. ప్రస్తుతానికి నా దగ్గర పైసా లేదు, కానీ 100 ఎకరాల పొలం ఉంది. ఫైనాన్షియర్ ఎవరైనా ఉంటే దాన్ని తనఖా పెట్టి డబ్బులు తీయచ్చు. అయితే ఓ కండిషన్ అన్నాడు నిదానంగా. ఏమిటన్నట్టు చూశాడు జనార్దన్. ఆ సినిమాలో నాకు హీరో ఛాన్స్ ఇవ్వాలి. 2 నిమిషాలాగి పకాలను నవ్వాడు జనార్దన్. నీకేమన్నా మతిపోయిందా? అద్దంలో నువ్వెప్పుడైనా చూసుకున్నావా? హీరో అంటే అంత ఎగతాళిగా ఉందా అన్నాడు కోపంగా. ఊరికే కథలు చెప్పొద్దు. పర్సనాలిటీగా ఉండేవాళ్లే హీరోలు కావాలన్న నిబంధన ఏమీ లేదు. కాస్తో కూస్తో నటన వచ్చాడన్న సంగతి నాకు తెలుసు. అది లేకుండా ఎంత పర్సనాలిటీ ఉన్నా ప్రయోజనం లేదు. గుటకలు మింగాడు జనార్దన్. ఆ అవకాశం చాలు ముకుందరావుకి. సినిమా బాగుండాలి అంటే ముందు కథ ముఖ్యం, ఆ తర్వాత మిగతావన్నీ. అతని ఆలోచనలు మాటలు గమనిస్తున్న జనార్దన్కు కాసేపటికల్లా అమాంతం తాను కోటీశ్వరుడైన అనుభూతి కలిగింది. సినిమాలో చేరేందుకు చాలా బలమైన ఫిక్స్ అయినట్టున్నాడు. ఎలాగైనా వీడిని పటాయిస్తే ఈ రోజు నుంచి బయటికి హ్యాపీగా కారు బంగ్లాతో సెటిల్ అయిపోవచ్చు. అయితే నిదానంగా ఆచితూచి అడుగేయాలి, బెట్టు చేయాలి అనుకొని నోరు పెదిపాడు. నువ్వన్నది నిజమేననుకో, అయినా నిన్ను హీరోగా జనాలు ఒప్పుకోరు. కావాలంటే హీరో తమ్ముడిగానో హీరో ఫ్రెండ్గానో కనిపించు. అంతేగాని ఏకంగా హీరో అయిపోవాలని కళ్ళు కనొద్దు. అన్నింటికన్నా ముఖ్యంగా హార్డ్ క్యాష్ ఉంటేనే మాట్లాడు, లేకుంటే లేదు. నాకు ఫైనాన్షియల్ గొడవలన్నీ పడవు అన్నాడు నిక్కచ్చిగా. ముకుందరావు ఎలాగైనా అతన్ని ఫైనాన్స్ పద్ధతికే ఒప్పించాలనుకున్నాడు. ఆ ఒప్పించే కార్యక్రమానికి వెంటనే పూనుకోవడం మంచిది కాదనిపించి అప్పటికి మౌనం వహించి అక్కడి నుంచి వెనుదిరిగాడు. అతని అంచనా ప్రకారం జనార్దనే అతను త్వరలో కలుస్తాడు. ఎందుకంటే అతని మనసులో సినిమా కోసం పెట్టుబడి పెడతానని ఆశ కల్పించాడు కాబట్టి దాన్ని సొమ్ము చేసుకోవడానికి అతను వస్తాడన్నది అతని నమ్మకం. అతని నమ్మకం ఒమ్ము కాలేదు. వారం రోజులు గడిచాక సినిమా గుడారం అక్కడి నుంచి విచారణ ఎత్తి వెళ్లే ముందు జనార్దన్ని వెతుక్కుంటూ వచ్చి ముకుందరావును కలిశాడు. ఏంటి సార్ మళ్ళీ కనబడలేదు? ఎంతవరకు వచ్చింది మీ పెట్టుబడి పని? కుదిరిదా? మీరే చెప్పేశారుగా, ఇంకా మాట్లాడేదేముంది? భలే వాళ్లే, నాకు తెలిసిన ఫైనాన్షియర్ లేరనుకున్నాను, కానీ మొత్తం కుదరదని చెప్పలేదే. ఫైనాన్షియర్లు మించిన ఒక మనిషి ఒకడుతున్నాడు, ఒక రాజకీయ నాయకుడు కమ్ కాంట్రాక్టర్. మీ కాగితాలు అతనికి ఇస్తే చాలు, మిగతా పనంతా నేను చూసుకుంటాను. అయితే ఇక్కడొక చిన్న చిక్కుంది, అది మీరు సమ్మతమో కాదో నాకు తెలియదు. ముకుందరావు లోపలే నవ్వుకున్నాడు. అతడు వస్తాడన్న ఆలోచన నిజమైనందుకు సంతోషంగానే ఉంది. తన సినిమా కళ దాదాపు నిజం కాబోతుంది. వెండితెర మీద తనను తాను చూసుకోవచ్చు. ఇన్నాళ్ళు ఎవరికో జెండాలు కట్టి జేజేలు కొట్టిన తనకు ఇక ముందు మిగతా వాళ్ళందరూ నీరాజులు అందిస్తారు. అప్పుడే రంగుల లోకంలో వ్యవహరించడం ప్రారంభించేశాడు ముకుందరావు. సినిమా తెర అతని కళ్ళ ముందు ఒక మాయతెరను కంపేసింది. అతను నిలువునా మునిగిపోతున్న విషయం అతను ఏమాత్రం పసిగట్టలేకపోయాడు. చిక్కేమిటంటే చెప్తే దానికి పరిష్కారం చూడొచ్చు. ఆ వ్యక్తి నాకు మాత్రమే వ్యక్తిగతంగా తెలిసినవాడు. నిన్ననే కలిసి యథాలాపంగా ఈ విషయం మాట్లాడాను. ఈ కాగితాలన్నీ నా పేరున ఉన్నట్లుగా నోరు జారాను. అదే వచ్చిన చిక్కు. అమౌంట్ ఎంతైనా ఇస్తానడంతో అలా చెప్పాను అన్నాడు జనార్దనం ముకుందరావు వంక ఓరగా చూస్తూ. ఓస్ ఇంతేనా? ఎలాగూ నేను వీటిని అమ్మేద్దామనుకుంటున్నాను. ఆ అమ్మిన డబ్బులన్నీ మళ్ళీ మీకే పెట్టుబడి కింద ఇచ్చేవాణ్ణి. ఇప్పుడు కూడా అలాగే అనుకుంటే సరి. పొలాన్ని మీకు అమ్మేసి ఆ వచ్చిన డబ్బులు మీకే పెట్టుబడి కింద ఇచ్చేశాననుకోండి. జనార్దన్ మనసులో ఉబ్బి తబ్బైపోయాడు. ఎలాగో మెల్లగా అతని నీళ్లు అందించాడు. ఇక ముంచడమే తరువాయి. ఆగమేఘాల మీద పొలం తాలూకు కాగితాలన్నీ తెచ్చి ముకుందరావు జనార్దన్ పేరు మార్పించాడు. మరో స్టాంప్ పేపర్ మీద తన పెట్టుబడితో ఒక సినిమా తీస్తున్నట్లుగా రాయించుకున్నాడు. ఈ తతంగమంతా 2 రోజుల్లో ముగిసిపోయింది. బయలుదేరుతూ ఇవాళ మార్చి 27వ తారీఖు. ఏప్రిల్ 1వ తేదీన నువ్వు హైదరాబాద్కు వచ్చే. అక్కడి నుంచి 10వ రోజు అంటే ఉగాది పండుగ రోజున మన సినిమా ప్రారంభమవుతుంది అన్నాడు జనార్దన్ నమ్మకంగా. జనార్దన్ వెళ్ళిపోయాక ముకుందరావు హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. కలల్లో తేలిపోతూ పొలం మార్పిడి విషయం భార్యకు తెలియదు. ఆ తరువాత క్రమంగా అతని ఇంట్లో ఉండే సమయం తక్కువ కాసాగింది. అతనికి తోడు అతని మేనమామ రాజయ్య కూడా అతని పేరు చెప్పుకొని ఊళ్ళో అప్పులు చేయసాగాడు. అదీ కాకుండా ముకుందరావు చేసే అప్పులు ఎలాగూ ఉండనే ఉన్నాయి. పొలం మీద వచ్చిన ఆదాయాన్నంతా 2 నెలల్లో హారతి కర్పూరంలా కరిగించేసి అప్పిచ్చేవాళ్ళను వెతుక్కోవడం వాళ్ళ పరిపాటి అయిపోయింది. ఒక శుభముహూర్తంలో అప్పులు వాళ్ళంతా తరుముకుంటూ ఇంటికి వచ్చారు. అదే సమయంలో ఊరి వదిలి పారిపోవలసి వచ్చింది ముకుందరావుకు.
భార్య శైలజకు మాత్రం తాను పట్నంలో ఉద్యోగం కోసం వెళ్తున్నానని చెప్పి వెంటనే ఆగమేఘాల మీద బయలుదేరాడు. శైలజకు ఇవేవీ తెలియని కారణంగా భర్తను అనుసరించి పట్నం చేరుకుంది. పట్నం చేరుకున్నాక ముకుందరావు జనార్దన్ను కలిసేందుకు స్టూడియోకి వెళ్ళాడు. అయితే అతన్ని లోపలికి ప్రవేశించనివ్వలేదు. బయట ఉన్న వాచ్మెన్ అదే సమయంలో విమానం లాంటి కారులో జనార్దన్ బయటికి వస్తుండడం గమనించిన ముకుందరావు కారుకు అడ్డంగా వెళ్ళాడు. జనార్దన్, నేను ముకుందరావును, తాపేశ్వరం నుంచి వచ్చాను అంటూ పరిచయం చేసుకున్నాడు. అయితే జనార్దన్ అతనెవరో తెలియనట్టుగా యగాదిగా చూసి డ్రైవర్తో పొమ్మన్నట్టు సైగ చేశాడు. ముకుందరావు అతి పెద్ద షాక్ అయింది. ఆ షాకు నుంచి తేరుకునేలోపే కారు కనుమరుగైంది. ఒక్కసారిగా డీలా పడిపోయిన అతను ఏం చెయ్యాలో తెలియక కాసేపు స్తబ్దుగా ఉండిపోయాడు. అతనికి ఆ అవమానం జీర్ణించుకోవటం అసాధ్యమనిపించింది. మోసపోయాడని అర్థమైంది. కానీ సినిమా రంగంలోకి ప్రవేశించాలన్న కోరిక మరింత బలపడింది. కానీ ప్రస్తుతం చేతిలో చిల్లిగవ్వలేదు. ఆ ప్రహరీ దాటి లోపలికి వెళ్ళే మార్గం కూడా కానరాలేదు. అంతకన్నా ముఖ్యంగా కుటుంబం గడవటం ఎలాగో తెలియలేదు. ఏదో ఒకటి చేసి సంపాదించి తీసుకెళ్ళి భార్య చేతిలో ఎంతో కొంత ఉంచాలి. అప్పుడే తానిక్కడికి ఉద్యోగం కోసం వచ్చానని చెప్పిన అబద్ధాన్ని తన భార్య నిజమని నమ్ముతుంది. అబద్ధానికి చెప్పినదే ఇప్పుడు నిజమయ్యే పరిస్థితి నెలకొనడంతో అది అతనికి మరింత అవమానంగా తోచింది. ఆ సమయంలో అతనికి పాత స్నేహితుడి శివరాం మళ్ళీ తారసపడ్డాడు. దాంతో మళ్ళీ కొంత ఊపిరి వచ్చినట్టే 2 రోజులు ఎడతెరిపి లేకుండా తిరిగి అతని సహాయంతో ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకున్నాడు. అయితే భార్యకు మాత్రం శివరామే ఇచ్చి తన ఉద్యోగం చేసే కంపెనీలో చేరుకున్నాడని చెప్పాడు. కొన్నాళ్లకు శివరాం అతని నుంచి దూరంగా వెళ్ళిపోయాడు, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందన్న నెపంతో. ముకుందరావు మాత్రం ఉద్యోగంలో చేరినా నిబద్ధతతో పనిచేయడం మాత్రం అలవర్చుకోలేదు. ఎప్పటిలాగే సినిమా తిరుగుళ్ళు మరిగాడు. పైగా భాగ్యనగరానికి చేరుకున్నాక సినిమా స్టూడియోలు కూడా చెరువుగానే ఉండటంతో ప్రతినిత్యం ఏదో ఒక స్టూడియో వద్ద పడిగాపులు కాసేవాడు. ఆ సందర్భంలో ఒకసారి ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ కలిసే అవకాశం వచ్చింది. దాంతో మెల్లగా స్టూడియో లోపలికి ప్రవేశించగలిగిన అతను సుమారు 6 నెలల్లో ట్రాక్ పాడే దశకు చేరుకున్నాడు. ఆ సమయంలో ఆనద్వద్వయం తీసే సినిమాలో ట్రాక్ పాడే అవకాశం లభించింది. అది బాగానే వచ్చింది. ఇంకేం పర్వాలేదు, సినిమాలో పాడే అవకాశం కూడా వస్తుందన్నంతగా అతను పొంగిపోయాడు. కానీ అక్కడ కూడా అతన్ని విధి వెక్కిరించింది. ఏ రంగంలోనైనా సహజంగా ఉండే పోటీతత్వమే అతనికి శాపమై కూర్చుంది. ముకుందరావు అవకాశాలు దక్కించుకోవటంలో విఫలమై వెనకబడ్డాడు. కొంతకాలానికి ఈ ట్రాక్ పాడే పద్ధతి స్వస్తి పలికేశారు. అయినా పర్వాలేదనుకుని సినిమాల్లో ఎక్స్ట్రా వేషాలకు కూడా సిద్ధమయ్యాడు. కానీ అక్కడ కూడా గ్రూపులు ఉండటంతో పరిస్థితులకు ఎదురొడ్డే ధైర్యం, మెలకువలు, సత్తా లేని అతనికి అది కూడా అంతగా కలిసి రాలేదు. వీటికి తోడు బయట అప్పుల వాళ్ళ బాధ ఎక్కువైంది. తాపేశ్వరం నుంచి ఇతని నుండి ప్రదేశం కనుక్కొని వెతుక్కుంటూ వచ్చారు మనుషులు. దాంతో ఇక తట్టుకోలేక అతనికి దాదాపు పిచ్చెక్కినట్టయింది. ఒక శుభముహూర్తాన ఇల్లు వదిలి వెళ్ళిపోయిన అతను మళ్ళీ ఇంటి ముఖం కానీ పెళ్ళాం బిడ్డల ముఖం కానీ చూడలేదు. ఈనాటికి వాళ్ళెక్కడున్నారో అతనికి తెలియదు. అతనెక్కడున్నాడో వాళ్ళకి కూడా తెలియదు. అంతా విన్న సంజన కాసేపు మౌనం దాల్చింది. ఆ తరువాత అతన్ని చూసి, నీ పేరు ముకుందరావు కదా, మరైతే ఈ అచ్యుతరావు అన్న పేరు ఎందుకొచ్చింది అని అడిగింది. నన్నెవరూ గుర్తుపట్టకూడదన్న భావన కలిగింది. నేనున్న పరిస్థితులు నాకు తెలిసిన వాళ్లకు తెలిస్తే అవమానం అనిపించింది. అందుకనే నాకు నేనుగా నా ఐడెంటిటీని మార్చుకున్నాను. పేరును అచ్యుతరావుగా మార్చుకున్నాను. ఆ జనార్దన్ను అలాగే వదిలేశావా? నేనొక్కడే ఏం చేయగలను? వాడింకా అలాగే ఉన్నాడు. పెద్ద రియల్ ఎస్టేట్ బిజినెస్ నిర్మాతగా కూడా అవతారం ఎత్తాడు. వాడికి తోడు వాడి కొడుకు కూడా రంగంలోకి ప్రవేశించాడు. పరమ దగుల్బాజీ. డైరెక్టర్లను తోడుగా పెట్టుకున్నాడు. వీడు నిర్మాత అంటే డౌట్ లేకుండా వాడే దర్శకుడు. ఇద్దరు ఇండస్ట్రీని నాశనం చేసేందుకే ఉన్నారనిపిస్తుంది. అంతేకాక ఇక్కడున్న వాళ్ళ జీవితాలను కూడా నాశనం చేస్తున్నారు. వీళ్ళ బారి నుండి ఇండస్ట్రీకి ఎప్పుడు విముక్తి కలుగుతుందో అర్థం కావడం లేదు. మెల్లగా కదిలింది సంజన. ప్రస్తుతం ఆమె ఆలోచనలో నిలిచిన వ్యక్తి జనార్దన్. ఇప్పటికైనా చెప్పు, నీ పేరు స్వాతి కదూ? మీ అమ్మ పేరు శైలజ అన్నాడు ఆశగా సంజన ముఖంలోకి చూస్తూ. హఠాత్తుగా మళ్ళీ మాటలు వినవడంతో ఉలిక్కిపడ్డ సంజన ఆలోచనలోంచి బయటపడి కాసేపు సాలోచనగా అతని వంక చూసి కాదన్నట్టు తలూపి అక్కడి నుంచి మెల్లగా బయటకు నడిచింది. నాకేమో నువ్వు అబద్ధం చెప్తున్నావు అనిపిస్తుంది. నువ్వు నాతో నిజం చెప్పకున్నా పర్వాలేదు, కానీ ఎందుకైనా మంచిది వాళ్లతో మాత్రం జాగ్రత్తగా ఉండు. ఏ సినిమాలు ఒప్పుకోవద్దు, అది నీ జీవితానికే ప్రమాదం అన్నాడు ఆందోళనతో. భయపడకు, ఎవరి దగ్గర ఎలా నడుచుకోవాలో నాకు బాగా తెలుసు. ఆనంద్ సార్ అన్నీ వివరంగా చెప్పారు అన్నది వెనక్కి తిరిగి.
ఆయన పర్యవేక్షణలో ఉన్నావు గనుకే నేను నెమ్మదిగా ఉండగలుగుతున్నాను. లేకుంటే ఈ పాటికి పరిస్థితులు ఎలా ఉండేవో ఊహించలేకపోతున్నాను. నా గురించి నువ్వేమీ దిగులు పడకు అంటూ బయటికి నడిచింది సంజన. బయటికి రాగానే రోడ్డు దాటి 10 అడుగులు నడిచి వెళ్ళాక ఒక ఆటో పిలిచి ఎక్కి అడ్రస్ చెప్పింది. ఆటో కదిలి వెళ్ళగానే అక్కడికి కొంత దూరంలో ఉన్న ఒక వ్యక్తి మెల్లగా నడుచుకుంటూ స్టూడియో గేటు వద్ద వచ్చి అచ్యుతరావుతో మాట కలిపాడు. ఈ కథ ఇంకా కొనసాగుతుంది. థ్యాంక్ యూ.